జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు, గ్రాడ్యుటీ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు. ఇవాళ పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరుతున్నారో వాళ్ళు చెప్పులరిగే విధంగా ఇవాళ సెక్రటరీ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళం కూడా 15% కమిషన్ అడుగుతున్నారు. ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత పైసలతో పిల్లల పెళ్లి చేయొచ్చు, పిల్లలకు వ్యాపార పరంగా వాళ్ళ సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి ఎదురుచ్చే సమయంలో ఇవాళ పెళ్లిళ్లను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల. ఇలా కేసీఆర్ ఏం చేసిండు, 59 నుంచి అప్పుడు పదవి విరమణ పొందితే పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఆ పైసలు లేవు అని చెప్పి భావించి ఏం చేసిండు, 59 నుంచి వయోపరిమితి చేసిండు, దాన్ని 61 చేసిండు. 58 నుంచి 61 చేసిండు. 61 ఏమైంది, గత ఏడాది 8,000 మంది రిటైర్ అయిపోయారు. మళ్ళా ఈ ఏడాది 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు ఇవాళ చెల్లించాల్సి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, మళ్ళా ఎన్నికల తర్వాత 61 నుంచి 65 చేసే ప్రయత్నం చేస్తున్నది. అంటే ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావిగా, ఉద్యోగాల కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. 61 నుంచి 65 చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. 11,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి. ఇప్పటికే నోటిఫికేషన్ రాక, ఉద్యోగాలు రాక 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు. కేవలం 25,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 56,000 ఉద్యోగాలు మేము నియమించామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇది గత ప్రభుత్వం చేసిందే నోటిఫికేషన్ కూడా. మళ్ళా మెగా డిఎస్ అన్నాడు, వాళ్ళు అతిగతి లేదు. వాళ్ళు నిరుద్యోగం పెంచుతున్నాడు. ఎవరికి? నిరుద్యోగ యువతకు 14 నెలల నెలకు 4,000 రూపాయలు, ఇవాళ 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ప్రమోషన్లు, నిత్య అవసరం, నిత్య బిల్స్, కామన్ బిల్స్ ఉంటాయి కొన్ని బిల్స్. ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 1,000 కోట్లు ఇవ్వకుండా కేవలం పరిమితి విధించి సీలింగ్ పెట్టి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసే విధంగా ఇలా పరిమితి విధించింది వాళ్ళ. మరి మిగతా పైసలు ఎవరు? హెడ్ మాస్టర్లు కట్టుకోవాలా, టీచర్లు కట్టుకోవాలా, స్టూడెంట్స్ కట్టుకోవాలా? దాంతోపాటు మెడికల్ బిల్స్ కానీ, జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కలిపితే 8,200 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 8,200 కోట్ల రూపాయలు లేవు కాబట్టి కనీసం జీపీఎఫ్ పైసలు వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఇంత దగా, ఇంత మోసం చేస్తూ ఇవాళ ఏమనంటే కేంద్రాన్ని తిట్టడము, మళ్ళా ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడడము, కొత్త సర్క్యులర్ ఇవ్వడము. వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు, మేము మాట్లాడితే మతతత్వం. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొరుకుతో తలగొరుకున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. మీరు 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు, డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎడికి వేరు. మరి కేసీఆర్ హయాంలో సకల జన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఎంతంటే 51%,
మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. మన తుర్కోలం కలిపి 52 అంటున్నారు, 56 అంటున్నారు. ఎట్లా జనాభా తగ్గుతుంది? ఇలా ముస్లింస్ బీసీలు ఎట్లా కలుపుతారు మీరు? మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు ఇచ్చేస్తామో బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%. ఇంకా 10% మీరు ముస్లింలకు ఇస్తారు. కల్పదిల్లా మీరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఇది మార్చద్దు, ముస్లిం కలపొద్దు అంటే దాన్ని మొత్తం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ధర్నా ఇస్తాడు. ఏం ధర్నా ఇస్తారు మీరు? వాళ్ళు దగా చేసింది, మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఢిల్లీలో పోయి ధర్నా అంటే ఏఐసీసీ భవన్ దగ్గర ధర్నా అయ్యి